కానీ ఓపీఎస్ ఇచ్చారంటే చాలా పెద్ద గుండె ఇవాళ చంద్రబాబు. 35,000 కోట్ల రూపాయల భారం అది మామూలు ఇది కాదు. రాష్ట్రానికి అసలు వీళ్ళందరూ ఎందుకు ఇవ్వట్లేదు అంటే సిపిఎస్కి ఓపీఎస్కి 35,000 కోట్ల తేడా 10,000 మందికి సంబంధించి ఒక్కొక్కరికి ₹1,00,00,000 దాకా తేడా వస్తుంది దగ్గరగా. ఒక రకంగా భారమే ప్రభుత్వానికి భారీ భారం అయినా సరే తెగించి చేసిన ధైర్యం చంద్రబాబు. ఆ విషయంలో బాబు గారిని వాళ్ళు జీవితకాలం గుర్తుపెట్టుకోవాలా. చంద్రబాబు ఒకప్పుడు ఉద్యోగుల వ్యతిరేకి అన్న ముద్రని 2014లో చేర్పేసుకున్నారు పిఆర్సీ ఇచ్చి, ఏకంగా 43% ఇచ్చి పిఆర్సీ. అక్కడ తెలంగాణ వాళ్ళు 41 ఇచ్చారని ఇక్కడ ఏకంగా 43 ఇచ్చినటువంటి సందర్భం అది. అయితే కాకపోతే అప్పుడు ఈయనకి అదృష్టం ఏంటంటే కేంద్రం ఇస్తుంది డబ్బులన్నీ, రెవెన్యూ లోటుని భర్తీ చేస్తుంది కాబట్టి అప్పుడు చేసుకొచ్చేసారు. అది ఆ తర్వాత భారమైందని ఆయనే సంపూర్ణ రుణమాఫీలు కూడా ఆపేసింది. అది పక్కన పెడదాం, బట్ ఇచ్చేసారు కదా వాళ్ళకి. జగను అంటే తర్వాత చివరిలో వాళ్ళు మధ్యంతర భృతి అడిగారు పిఆర్సీ కంటిన్యూ చేయట్లేదని, అది ఇవ్వాల చంద్రబాబు నాయుడు. పిఆర్సీ మాత్రం చివరిలో మళ్ళీ 20 ఇచ్చాడు, అనౌన్స్ చేశాడు 20. అంటే తను ఉండగానే అప్పుడు 43+20. జగన్ వచ్చాక మధ్యంతర భృతి అని చెప్పేసి 27 ఇచ్చాడు. తర్వాత 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిన తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ చేసి 23 చేశాడు. ఆ 4 కూడా తీసుకుంటానంటే గొడవ. అంటే ఆ విషయంలో జగన్ అడ్మినిస్ట్రేరియల్ ఫెయిల్యూర్, పొలిటికల్ ఫెయిల్యూర్.